అయితే నీకు ఛాలెంజ్ ఇస్తా. చెప్పు. 150 రూపీస్లో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తేయగలుగుతావో చూద్దామా? ఓకే. ఈ ఛాలెంజ్ చాలా మంది చేసిర్రు, కాదు కొద్దిగా డిఫరెంట్ ఏం చేద్దాం అంటే అడ్డగాడిలో ఉన్నావు ఇట్రా రా అబ్బా. ఇగో ఈడు నేను కలిసి నువ్వు 150 ఇస్తా అన్నావు కదా, ఆ 150 ఏదో ఈడికి నాకు ఇద్దరం కలిసి ఎవరు ఎన్ని ఎక్కువ ఐటమ్స్ ఇస్తారో ఎవరు బెస్ట్ తెస్తారో ఛాలెంజ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. ఇవ్వాలేదా తీసుకుందాం దారా. ఈ ఫుడ్ ఛాలెంజ్ ఏమో మేము మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్లో అయితే స్టార్ట్ చేసినాం. నేనైతే ఫస్ట్ ఒక డిజర్ట్ లాంటి ఐటమ్ కొన్నా. ఇదేమో బెల్లం జిలేబీ కోవా, దాని కాస్ట్ వచ్చేటప్పుడు 30 పడ్డది. నెక్స్ట్ ఈ అక్కోల్ షాప్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ నేను 30 రూపీస్ పెట్టి కొబ్బరి నేతి బొబ్బట్లు అయితే బై చేసిన. ఆ తర్వాత ఒక టిఫిన్ బండి కనిపిస్తే అక్కడికి వెళ్ళి అడిగిన ఏమేమి ఉంటాయని. ఇక్కడ డబల్ ఎగ్ దోశ ఇంకా గుంత పొంగనాలు అయితే తీసుకున్నా. ఫస్ట్ ఐటమ్ కోవా జిలేబీ 30 రూపీస్, గుంత పొంగనాలు 30 రూపీస్ పడ్డది, బట్ 30 రూపీస్, ఇంకా దోశ అయితే 50 రూపీస్ పడ్డది. మొత్తం అయితే మాకు 140 పడ్డది. ఇక మొదలెడదామా? స్టార్టింగే వాడు ఒక చాట్ బండి దగ్గరికి అయితే పోయిండు. ఏడేం తీసుకుంటాడా అనుకున్నాం. ఇదేదో వడా చాట్ అంట, 50 రూపీస్ పడ్డది. సెకండ్ ఐటమ్ ఏదో సోడా తాగుతాండు. దాని టేస్ట్ ఎట్లుందో మీరే చూడండి. దీని కాస్ట్ ఏమో 25 రూపీస్ పడ్డది. టేస్ట్ మాత్రం టానిక్ లా ఉంది. దీన్ని తాగాక మన జడ్జి ఉదయ్ రియాక్షన్ మీరే చూడండి. ఆ తర్వాత ఇక్కడ 49 రూపీస్కి నూడిల్స్ అని ఉంటే వెళ్ళిండు. ఏం నూడిల్స్ అని మేము అనుకున్నాం, వెజ్ నూడిల్స్. ఇంకా దీని టేస్ట్ ఎట్లుంటుందా అని నేను కూడా ఈగర్లీ వెయిట్ చేసిన, ఎందుకంటే ఇది కూడా దొబ్బిందంటే ఆడు ఎట్లయినా ఓడిపోతాడు కాబట్టి. కానీ ఇది రివర్స్ జరిగింది. ఆ వడా చాట్ దీనైతే జడ్జి మాత్రం నాతో ఆడుకుంటున్నారా బ్రో అన్నట్టు ఫేస్ పెట్టిండు. ఫైనల్ రివ్యూగా ఉదయ్ ఏం చెప్పిండంటే ఇద్దరు తెచ్చినవి మాత్రం జంక్ ఫుడ్సే, కాకపోతే నేను తెచ్చినవి కొంచెం బాగున్నాయి కాబట్టి నేనే గెలిచా అని చెప్పిండు. మనం గెలిచాం. ఇంక ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో.